హలో, నేను మిసేశ్వరం. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇప్పుడు కొత్త పంద బయలుదేరింది. ఏంటంటే వాటర్లో కలుషితమైనటువంటి పదార్థాలను కలిపి ప్రత్యర్థి సైనికులు చంపేయటం. ఉక్రెయిన్ రష్యా సైనికులు తాగేటువంటి నీళ్ళలో విష పదార్థాలను కలిపి రష్యా సైనికులు చంపేస్తుంది అనేటువంటి ఆరోపణ రష్యా నుంచి వస్తుంది. ఉక్రెయిన్ దానికి అంగీకరించట్లేదు. కానీ వాటర్లో రసాయన విషాలు కలిపేసి పర్యావరణాన్ని దెబ్బతీసినటువంటి సందర్భాలు రష్యా ఉక్రెయిన్ మధ్య ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి హిస్టరీని కనుక మనం గ్రోక్లోకి వెళ్ళి అడిగితే క్లియర్గా చెప్తుంది. సరే, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఆగేటువంటి పరిస్థితి కనిపించట్లా. ట్రంప్ 50 రోజులు గడువు ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు, యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి. కానీ వాళ్ళు ఆపేటువంటి పరిస్థితి లేదు. పైగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను అసలు లెక్కే పెట్టడం లేదు. ఎప్పుడు కూడా అగ్రదేశంగా అమెరికా, రష్యా రెండే ప్రపంచంలో కనిపిస్తూ ఉంటాయి. అమెరికా చెప్తే రష్యా వినదు, రష్యా చెప్తే అమెరికా వినదు. పైగా వాళ్ళ పాలసీలు పూర్తి భిన్నంగా ఉంటాయి. సహజ మిత్రుడు మనకి రష్యా, సహజ శత్రువు అమెరికా, బద్ధ శత్రువు పాకిస్తాన్. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అమెరికా. ఉక్రెయిన్, రష్యా రెండూ కూడా సహజ మిత్రులుగానే ఉంటారు భారతదేశానికి. కానీ అమెరికా రష్యాని నిలువరించడానికి ఉక్రెయిన్కి మద్దతు ఇస్తూ వచ్చింది మొదటి నుంచి కూడా. ఇప్పుడు కూడా ఉక్రెయిన్కి డ్రోన్స్ని ఇటీవల కాలంలో సప్లై చేసింది. అంతేకాదు, యుద్ధం చేయడానికి అవసరమైనటువంటి రోబో సైన్యాన్ని కూడా ఇచ్చిందని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక న్యూస్. ఆ రోబో సైన్యం రష్యా సైనికులను తరిమి కొడుతుంది అని. అలాగే డ్రోన్స్ రష్యా నగరాల మీద బాంబులు పేలుస్తున్నాయి అని. అసలు రష్యా భూభాగం నుంచే ఉక్రెయిన్ డ్రోన్స్ దాడులు చేసాయి రష్యా మీద. అసలు ఆ వ్యూహంతో బిత్తరపోయింది రష్యా. ఒక మూమెంట్లో తేరుకున్నటువంటి రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ మీద బలమైనటువంటి క్షిపణులను వేస్తూ ఉంది. ఈ యుద్ధం 2014 నుంచి జరుగుతుంది. 2022లో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రతరమైంది. 2022లో చాలా తీవ్రతరమైంది యుద్ధం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. యాక్చువల్గా రష్యా ఏమనుకుంది, ఓ 10-15 రోజుల్లో క్లోజ్ చేయొచ్చు ఉక్రెయిన్ అనుకుంది. కానీ ఉక్రెయిన్ సైన్యం అంత బలహీనంగా ఏమీ లేదు. పైగా నాటో సపోర్ట్ ఉంది, అమెరికా సపోర్ట్ ఉంది, రక్షణ ఆయుధాలని సప్లై చేస్తూ ఉన్నారు అమెరికా. రష్యాకి ధీటుగా ఉక్రెయిన్ని పోరాటానికి ప్రోత్సహిస్తూ ఉంది తెర వెనుక. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యుద్ధ సందర్భంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే రష్యా సైనికులు వాటర్ తాగిన వాళ్ళు తాగినట్టే మూర్ఛపోతున్నారు, అలాగే చనిపోతున్నారు అనేది. ఇప్పటికీ 4 చనిపోయారు అనేది అఫీషియల్ న్యూస్. అనేక మంది మూర్ఛపోయారు. అలాగే పలువురికి నర్వస్ ప్రాబ్లం కూడా వచ్చింది. సో నిర్వీర్యం అయిపోయింది రష్యా సైన్యం. ఆ నీళ్లు తాగినటువంటి రష్యా సైన్యం అని చెప్తున్నారు. ఏంటి ఆ నీళ్ళు అంటే అవర్ వాటర్ అనేటువంటి పేరుతోటి రష్యా సైన్యానికి అక్కడ లోకల్గా ఉండేటువంటి వాళ్ళు నమ్మకంగా వాటర్ సప్లై చేస్తున్నారంట. ఆ వాటర్లో విష పదార్థాలు కలిపి ఇచ్చారు, రసాయన పదార్థాలు. దాంతో రష్యా సైన్యం ఒక్కసారిగా పెద్ద ఎత్తున నష్టపోయింది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది సైన్యాన్ని కోల్పోయింది రష్యా. ఉక్రెయిన్ ఆర్థికంగా నష్టపోయింది. అయినప్పటికీ యుద్ధం మాత్రం ఆగట్లేదు. ఇప్పుడు తాజాగా వాటర్లో విషం కలిపి సైనికులను చంపేటువంటి పరిస్థితికి వచ్చింది. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు నేషనల్గా, ఇంటర్నేషనల్గా పెద్ద ఎత్తున చెక్కలు కొడుతుంది. ఇక్కడ చూడండి, తూర్పు ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత డోనెట్స్కి రష్యా ఆక్రమించినటువంటి డోనెట్స్కి అనేటువంటి ప్రాంతంలోని పాంటే లిమోనికాలో విషం కలిపినటువంటి బాటల్లోని నీళ్లు తాగి ఆ దేశం
తో యుద్ధంలో ఉన్న రష్యాకు చెందిన సైనికుల్లో కనీసం 4 ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. సో ఉక్రెయిన్ను ఆక్రమించినటువంటి ప్రాంతం కాబట్టి సహజంగా రష్యా సైనికుల మీద స్థానికులకు కోపం ఉంటుంది. బహుశా నమ్మకంగా నీళ్ళల్లో ఏదైనా కలిపి ఇచ్చుంటారేమో రష్యా సైనికులకి, దాంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు రష్యా టెలిగ్రామ్ మిలిటరీ ఛానల్లో ప్రసారం అవుతున్న దృశ్యాలు రష్యా టెలిగ్రామ్ ఛానల్లోనే ఇది టెలికాస్ట్ అవుతుంది. సైనికుల్లో కొందరు మూర్చిపోయినట్లు, ఇంకొందరు ఊపిరి తీసుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు ఆ దృశ్యాలు కనిపించింది. మా నీరు అంటే అవర్ వాటర్ అనే లేబుల్తో ఉన్న ఈ నీళ్లు బాటిళ్లను రష్యా ఆధీనంలోని క్రిమియా నుంచి మానవతా దృక్పథంతో సరఫరా చేసే ఆహార పదార్థాల్లో భాగంగా అక్కడ పంపిణీ చేసినట్టు తెలుస్తుంది. సో రష్యా ఆధీనంలోని క్రిమియా నుంచి ఇది సరఫరా అవుతుంది. అది కూడా మానవతా దృక్పథంతో సరఫరా చేస్తున్నారంట. మరి యుద్ధ తంత్రమా లేదంటే యుద్ధం వెనుక కట్టప్ప వ్యవహారాలు అనేది తెలియదు, కానీ ఆహార పదార్థాల్లో అక్కడ పంపిణీ చేస్తున్నటువంటి దాంట్లో ఈ నీళ్ళల్లో ఏదో కల్తీ జరిగింది. ఈ నీళ్లు కల్తీ తాగిన వారిలో కొందరు సైనికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటన వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా సైన్యం ఆరోపించింది. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు సైన్యం బయటపెట్టలేదు. సైన్యం బయటపెట్టినా పెట్టకపోయినా రష్యా సైన్యాన్ని దెబ్బ కొట్టాలని ఎవరు ప్రయత్నం చేస్తారు? ఉక్రెయిన్ ప్రయత్నం చేస్తుంది. పైగా రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ అది, అంటే ఉక్రెయిన్లో కొంత భాగాన్ని రష్యా ఆక్రమించింది. అక్కడ ఉంటున్నటువంటి సైనికులు తాగారు ఈ నీళ్ళని. సో కాబట్టి ఖచ్చితంగా దీని వెనక అయితే ఒక కుట్ర అయితే ఉంటుంది. ఆ కుట్ర ఎవరు చేస్తుంటారంటే ఉక్రెయిన్ చేసి ఉంటుంది అనేది తేటతెల్లం. అంతకుమించి రష్యా సైనికులకు శత్రువులు ఎవరు ఉంటారు? ఉద్దేశపూర్వకంగా వాటర్లో విష పదార్థాలు కల్పించేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? ఉక్రెయిన్ తప్ప. సో కాబట్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది ఇప్పుడు పక్కదోవ పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇదే పందా కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో రష్యా అణుయుద్ధం చేసినా ఆశ్చర్యపోవచ్చులా, అణుబాంబులు వేసినా ఆశ్చర్యపోవచ్చులా. ఒకసారి అణుబాంబులు వేయటం మొదలుపెట్టారు అని అంటే పశ్చిమ దేశాలన్నీ కూడా, పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఏమైపోతాయో తెలియదు. రష్యా సరిహద్దుల్లో కానీ అసలు ప్రపంచంలోనే ఎలాంటి పరిస్థితి దారి తీస్తుందో కూడా తెలియదు. కాబట్టి రష్యాని రెచ్చగొడుతూ ఉంది ఉక్రెయిన్ని తన ఆధీనంలో తీసుకోవాలని పుతిన్ ఆలోచిస్తూ ఉన్నాడు. యుద్ధ పిపాసిగా మారిపోయాడు ఆయన చర్చలకి రావట్లేదు పుతిన్. అట్ ద సేమ్ టైం జెలెన్స్కీ కూడా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా చర్చలకి ఆయన కూడా ముందుకు రావట్లేదు. ట్రంప్ తీవ్రమైన ప్రయత్నాలు చేశాడు, అయినప్పటికీ కూడా కుదరట్లేదు. కాకపోతే ఆ రెండు దేశాల మధ్య సఖ్యత కుదర్చాలి, యుద్ధాన్ని ఆపాలని టార్గెట్ ఎవరికి పెట్టారు ట్రంప్ అంటే? ఇండియాకి, రష్యాకి, బ్రెజిల్కి పెట్టారు. ఇండియాకి, చైనాకి, బ్రెజిల్కి పెట్టారు. ఎందుకంటే బ్రిక్స్లో కీలకమైన దేశాలు. ఈ 50 రోజుల్లో మీరు కనుక యుద్ధాన్ని ఆపకపోతే ఆ పరిణామం మీ మీద పడుతుంది. ఎందుకంటే రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఆయిల్ని కొనుగోలు ఆపేసేయండి రష్యాకి అని చెప్తున్నారు. ఎందుకు రష్యాకి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు మన వాళ్ళు అంటే, తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి యుద్ధాన్ని ఆపేటువంటి బాధ్యతని, ఆ బరువుని ట్రంప్ ఎవరి మీద వేశారు? చైనా, ఇండియా, బ్రెజిల్ మీద వేశారు. సో ఈ 3 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అటు రష్యాతోటి ఇటు ఉక్రెయిన్ తోటి మాట్లాడి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయమని చెబుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు వాటర్ బాటిళ్లలో విష పదార్థాలు కలిపినటువంటివి ఇచ్చారు. దీని కారణంగా రష్యా భారీగా సైనికులు నష్టపోయే అవకాశం ఉంది, నిర్వీర్యం అయిపోతున్నారు సైనికులు అని చెప్పి ఆందోళన చెందుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బ్రిక్స్ దేశాల్లో ఉన్నటువంటి ఈ 3 దేశాలు ప్రయత్నం చేసినందువల్ల రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందా? పైగా ఇప్పుడు వాటర్ బాటిళ్లలో విషం కలిపినటువంటి న్యూస్ బయటకు వచ్చిన తర్వాత రష్యా అందుకు ఒప్పుకుంటుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.